మీ లైఫ్ లో ఎవరికైనా డబ్బింగ్ అవి చెప్పుకున్నారు కదా, ది బెస్ట్ ఎవరు? డబ్బింగ్ కంటే నేను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ చేశానండి. అయితే అప్పట్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని నా వాయిస్ లో ఉండేవి 2007-8 లో. సో ఏమైనా యాడ్ వస్తే ఈ అమ్మాయితో చెప్పించండి స్పెషల్ గా చెప్పినప్పుడు అది. అయితే డబ్బింగ్స్ చెప్పే టైంకి నేను వెళ్ళిపోయానండి. ఓకే. ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే త్రిషాకి తీసుకుందాం అని అనుకున్నారు. అండ్ అట్లాగే ఇంకో మూవీ కూడా అప్పట్లో ఆడిషన్ అదంతా అయింది. సెలెక్ట్ అయ్యి మోస్ట్లీ చెయ్యాలి. అండ్ 2008 December 17th ఒక మూవీకి ఒప్పుకున్నాను. అప్పుడు ఆర్జేగా ఉన్నప్పుడే ఒక హీరో ఫ్రెండ్ గా, అమ్మాయి ఆర్జే సినిమాలో, అలా హీరో ఫ్రెండ్ గా తీసుకున్నారు. ఫోటో షూట్ అయింది. ఇప్పటికి ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా. అంత అయింది చక్కగా. నాకు ఇంతే బాబు కట్ ఉండేది అప్పుడు. అంతా అయిన తర్వాత ఇంకా అప్పటికి మా పెద్దమ్మాయి పుట్టింది. సరే డాక్టర్ కాదు యాక్చువల్ బయాలజీ. సో ఏంటంటే వెళ్ళిపోవాలి. ఇంకో సెకండ్ కిట్ కి ప్లాన్ చేస్తున్నప్పుడు మా వారు ఒకటే అన్నారు, ఇప్పుడు సినిమా చేసావు అనుకో మళ్ళీ ఆ సినిమా ఇదిలోనే పడిపోతావు. యూ నీడ్ టు ప్లాన్ ఫర్ లైక్ యూనో ఫ్యామిలీ అంతా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు కదా, వచ్చేస్తావా అని అన్నారు. సరే వచ్చేస్తానని వెళ్తాను. ఇప్పటికి కాకపోతే ఆ ఫోటో షూట్ ఏదైతే ఉందో ఆ ఫోటో షూట్ నాకు ఆ మూవీ కోసం అని చేసింది. అప్పుడు చేసింటే ఎలా ఉండేది లైఫ్, ఇవన్నీ నేను రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఎలా ఉండేదండి అప్పుడు చేస్తుంటే? ఇప్పుడు బాగుందా? ఒకవేళ అప్పుడు చేస్తుంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. నాకు ఇప్పుడే బాగుంది. బికాస్ మోర్ మెచ్యూరిటీ. అప్పుడు నేను ఎంత కాదనుకున్నా 25-26 లో ఆ ఏజ్ లో ఉన్నదాన్ని. నేను ఆర్జీ అయినప్పుడు 25 years నాకు. సో ఆ ఏజ్ వేరు. మనకి ఏంటంటే మెచ్యూరిటీ కూడా వస్తే ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి. ఇప్పుడు మోర్ మెచ్యూరిటీ ఉంది. ఆలోచన విధానం మారింది. ఎంత కాదన్నా ఆలోచన విధానం మారింది. సో ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా క్యారెక్టర్స్ వస్తే చాలు, అక్కో వదినో అమ్మో ఏదొచ్చినా వాటిల్లో తృప్తి అన్న ఫీలింగ్ ఉంది. అండ్ డిగ్నిఫైడ్ గా ఉంటాయేమో అవి చేస్తూ ఉంటే కూడా. ఆ డిగ్నిటీ నాకు వరకు నాకు బాగుంటుంది అని నాకుంది, నా పర్సనల్ ఒపీనియన్. యూట్యూబ్ లో వదిన మరదలు సిరీస్ కూడా ప్లాన్ చేశారు, అది బాగుంటుంది. ఆ జ్యోతిరెడ్డితో ఆ ర్యాప్ బాగుంటుంది. తనతో అలా స్పాంటేనియస్ గా మేము మాట్లాడేసుకుంటూ ఉంటాం. అక్క నేను అలాగే డాన్సులు చేసేస్తూ ఉంటాం, అలాగే రీల్స్ చేసేస్తూ ఉంటాం. సీరియస్ లో చాలా కోపంగా ఉంటుంది ఆవిడ. సో రియల్ లైఫ్ లో మీతో ఎలా ఉంటారు జ్యోతిరెడ్డి గారు? అసలు అంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్, డాన్సర్ కదా ఆవిడ, డాన్స్ కి నేను ఫిదా. అలా చూస్తూ ఉంటాను అనమాట ప్రతిదీ. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఈ హారం దీనిపైకి బాగుంటుంది అని వేసింది కూడా ఆవిడే. అంత అంటే నిజంగా చెల్లెలు అంటే చెల్లెల్లా చూస్తారు ఆవిడ నన్ను. అనడమే కాదు, అదే అంటున్నాను, మనం కొన్ని మాటల్లో అనేస్తాం, ఆచరించాం, కానీ ఆవిడ మాట్లాడతారు, ఆచరిస్తారు. ది బెస్ట్. అంటే ఇప్పుడు వరకు మీరు ఇప్పుడు డబ్బింగ్ చెప్పలేదు అంటున్నారు కదా, సో త్రిష గారు ఒకవేళ మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏమన్నా? ఇప్పుడు మీరు అడిగితే నన్ను నిరకాటంలో పెట్టేశారు. నాకు అసలు నాకంటే మామూలుగా తొందరగా నేర్చేసుకునే తొందరగా కానీ ఇప్పుడు సడన్ గా అంటే నాకు గుర్తు రాదు. ఏదో ఒక డైలాగ్ పర్వాలేదు. త్రిష గారు అంటే అసలు గుర్తురాదు, కానీ నాకు సుందరాకాండ డైలాగ్ బాగా గుర్తుంటుంది. నేను అది ఎందుకో తెలియదు, ఆ సినిమా నన్ను చాలా స్కూల్లో ఉన్నప్పుడు ప్రభావితం చేసింది నన్ను. డైలాగ్ చెప్పండి సుందరాకాండ. నమస్కారం సార్, నేను రోజాని మాట్లాడుతున్నాను. ఎందుకు సార్ బాధపడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. చల్లటి మీ మనసులో ఎప్పుడూ బ్రతికే ఉంటాను సార్. ఓ మాస్టారు తన స్టూడెంట్ని పవిత్రంగా చూడాలన్నది మీ ఆదర్శం. ఆ ఆదర్శం నిరూపించడానికి భగవంతుడు నన్ను మీ స్టూడెంట్ని చేసి మీ దగ్గరికి పంపాడు. సుందరాకాండలో సీత తన చుట్టూ చెట్లు పుట్లు పెరుగుతున్నా పట్టించుకోకుండా అశోకవనంలా ఉంది. నా శరీరంలో క్యాన్సర్ చెదల పుట్టలా పెరుగుతున్నా నాలో బాధని ఆవేదన్ని మీ వల్ల మర్చిపోగలిగాను. నవ్వుతూ మీ మధ్య తిరిగాను. సుందరాకాండలో సీత తన కష్టాల నుండి ఎలా బయటపడాలని కోరుకుందో మన సుందరాకాండలో నేను కష్టాల నుండి బయటపడాలని కోరుకున్నాను. నా కోరిక ఈనాటికి తీరింది. నేను కన్ను మూసానని నా కోసం కన్నీరు పెట్టద్దు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. అక్క వంట చేస్తే ఆమె చేతి కమదనంలో ఉంటాను. అక్క పాట పాడితే నా గొంతుతో పాడినట్టే. అక్క ఏ పని చేసినా ఆమెలో ఉండి ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. అవును కదా సార్, నేను ఎంతో ముచ్చటపడి చేయించుకున్న తాళిబొట్టును చెడగొట్టి మీకు పుట్టబోయే పాపకి మెళ్ళలో చైన్ చేతికి గాజులు చేయించాను. ఎందుకంటే త్వరలో నేనే మీ పాపనై పుడతాను. మరి ఉంటాను సార్. అక్క బాయ్. అలా గుర్తుంటాయి యాక్చువల్ గా. అంత అంటే ఒక్కసారి చేసిన అలా ఉండిపోతాయి. అంటే మీరు చెప్పారు కాబట్టి ఈ డైలాగ్ గుర్తుందని. నేను రాసిన పోయిటరీ కానీ నేను రాసిన పాటలు అలా ఉండిపోతాయి ఇంకంతే. సో ఏంటంటే మనం ఏదన్నా ఒక మాట చెప్తున్నామంటే మనకి ఇదివరకు ఎప్పుడో అంటారు కదా. సో మీరు ఇట్లా చాలా మందికి మీరు చెప్తున్నారు కదా, సో వెనకాల మీరు ఏమైనా బాధలు పడ్డారా? లేకపోతే చాలా అండి, మాటలు, బాధలు, చుట్టూ అవమానాలు.
ఒకటి అందరికీ తెలిసింది, నేను హైట్ తక్కువ ఉంటాను. ఇప్పటికీ అనేవాళ్ళు ఉంటారు, మంచి అయితే అండి మీరు. హిల్స్ వేసుకుంటే ఎవరైనా. నేను ఒకటి చెప్పనా అండి, ఇలా చెప్తున్నాను కాదు కానీ, నేను ఒక ఆడిషన్ లో టక్కున చాలా మందిలో నన్ను పిలవడానికి కారణం ఏంటో చెప్పనా అండి. ఆ అప్లికేషన్ లో 5'3" విత్ హిల్స్ అని బ్రాకెట్ లో రాశానండి. నేను 5 ఉంటాను, బట్ 3 ఇంచ్ హిల్స్ వేసుకున్నాను ఆ రోజు. సో హైట్ పెట్టారు, 5 పెడితే అంతంత హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నన్ను ఎక్కడైనా ఇగ్నోర్ చేసేస్తారా ఈ పిల్ల పొట్టి అని. ఇప్పుడు కాదు, అది 2003 4లోనో 5'3" విత్ హిల్స్ అని చెప్పి రాశాను. మీరు నమ్ముతారో, చాలా మంది వెయిట్ చేస్తుంటే నన్ను పిలిచారు, ఎందుకంటే ఆ విత్ హిల్స్ 5'3" అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి నచ్చింది. సూపర్. అంటారు ఇప్పటికీ హైట్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. భగవంతుడు పుట్టించేశాడండి. ఇప్పుడు మీరు అన్నారు అనుకున్నాను, మీరు కాదు మొత్తం అన్నా, ఏమన్నా మారుతుందా? హైట్ పెరుగుతుందా? కుదరదు కదా. సో నేను ఇలాగే ఉన్నాను, భగవంతుడు నన్ను ఇలాగే పుట్టించాడు. ఒకటే ప్రణవి, ఒకటే ప్రణతి, ఇంకో ప్రణతి ఉండదు. నేను ఇలాగే ఉంటాను. సూపర్ సూపర్. మీ లైఫ్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్? చాలా ఉన్నాయి. అంటే పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అవి కాకుండా ఒకటి ది బెస్ట్ ఉంటుంది. చెప్పాను కదండి, రామోజీరావు గారి అభినందన లేఖ, తర్వాత చిత్ర గారు స్టేజ్ మీద నువ్వు వస్తానంటే నేను వద్దంటాను పాట పాడుతుంటే శిల్పకళా వేదికలో నేను డాన్స్ చేశాను. ఆ పాట అంతా నేను డాన్స్ చేశాక ఆవిడ నన్ను హక్ చేసుకొని, ఈ పాట నీకోసమే పాడానా అన్నట్టుగా డాన్స్ చేశామని. తర్వాత జయప్రద గారు, ఈ అమ్మాయి డాన్స్ చేస్తే చూడాల్సిన అవసరం లేదు, ఈ అమ్మాయి మొహం దగ్గర ఆగిపోవచ్చు బికాస్ కళ్ళతోనే డాన్స్ చేస్తుందని. తర్వాత ఎంతో మంది, నేను ఆర్జేగా ఉన్నప్పుడు మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. నాకు ఒక ఆర్టికల్ కూడా వార్తలో వచ్చింది, ఏంటంటే నా గొంతు తీయగా ఉంటుంది, ఈవిడ చీమలకి దూరం అని చెప్పి రాశారు. ఒక లెసనర్ రోజు మీరు చీమలకి దూరంగా ఉండండి, ఎందుకంటే మీ గొంతు చాలా తీయగా ఉంటుంది, చీమలు మీ చుట్టూ పడతాయి, అలా కాంప్లిమెంట్ ఇచ్చిన అలా ఎన్నో. సో మామూలుగా ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. సో అట్లా మీ లైఫ్ లో బాగా బాధపడిన క్షణం? ఇప్పుడు అన్ని బాధలు వెనక్కి అన్ని అలా కొట్టుకుపోయాయి నీళ్ళల్లో. నాన్న May 6th అంటే అలా గుర్తుండిపోద్దేమో ఇంకా జీవితాంతం. ఒక తెలియని ఇది ఉంటుందేమో, అలా వానిష్ అయిపోయారు క్షణంలో, ఇలా చిటికేసినట్టు కనిపించకుండా వెళ్ళిపోయారు మా నాన్న. సో అంటే తల్లిదండ్రులే కదండి ఎవరికైనా. ఇవాళ నేను ఉండడానికి నాకంటూ నాన్నేనండి. మా నాన్న మాకు దూరం అవ్వడం అనేది కొంచెం, ఎవరికైనా పేరెంట్సే కదండి. సో అది కొంచెం ఇప్పుడు ఉన్న బాధ, ఎప్పటికీ ఉండే బాధ. నాకు మా నాన్నతో ఎక్కువ ఇది కూడా, నానంటే చాలా ఇష్టం. అంటే ఏదైనా ఒక మాట చెప్పలేకపోయాను, చెప్పాలి ఆ మాట నాన్నతో మళ్ళీ అట్లా? నన్ను ఏడిపిద్దామని డిసైడ్ అయ్యారు, నాకు ఏడిపిద్దాం అనుకున్నా, నాకు అలా నాన్న అంటేనే వచ్చేస్తున్నాయి. అది అంటే మన లైఫ్ లో అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నాన్నకి ఈ విషయం చెప్తే బాగుండు, ఈ విషయం చెప్పలేదు. ముందు రోజు నేను 40 నిమిషాలు అమ్మతో మాట్లాడానండి. నాన్న IPL మ్యాచ్ చూస్తున్నారు, సౌండ్ చాలా పెద్దగా పెట్టారు. అమ్మతో మాట్లాడుతుంటే అమ్మ మాట్లాడుతుంది, వినిపించట్లా. అమ్మ నాన్నే సౌండ్ తగ్గించమనమ్మా అని అన్నాను. అమ్మ సౌండ్ తగ్గించండి అంది. వెంటనే మా నాన్న ఎవరు అని అడిగారు. అమ్మ అది అంటే మాకు ఇంకా అది ఇది తెలంగాణ వాళ్ళం కదండి, వచ్చేసి అది మాట్లాడుతోందండి, సౌండ్ తగ్గించండి అంది. సౌండ్ తగ్గించి, మా వారికి షోల్డర్ ఇంజురీ అయింది, సో ఎలా ఉన్నారట ఆయన అని అడిగాడు. వినిపించింది పక్క నుంచి. అప్పుడు నేను అమ్మకే చెప్పా సమాధానం, అమ్మ రేపు ఉంది MRI చేయించాలి, రేపు తెలుస్తుంది అని అన్నాను. వెంటనే మళ్ళీ నేను చెప్పిన మాట అమ్మ నాన్నకి చెప్పింది, MRI ఉందట, రేపు తెలుస్తుందట. ఒక్క నిమిషం మాట్లాడింటే బాగుండేదేమో, ఆ వాయిస్ వినేదాన్ని. ఒక్కసారి నాన్నకి ఇవ్వమని అడగలేదు ఎందుకు, నాన్నకి క్రికెట్ ఇష్టం, IPL మ్యాచ్లు చూస్తూ కూర్చున్నాడు కాబట్టి ఎందుకు అడగలేకపోయాను, నాకు కూడా దేవుడు ఎందుకు చెప్పలేకపోతే. ఇది ఎక్కడ చెప్పలేదండి, మీకు చెప్తున్నాను. అంటే ముందే తెలిసిందేమో, ముందే దేవుడు ఇండికేషన్ ఇచ్చాడేమో. అమ్మతో మాట్లాడాను కదా 40 minutes, మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఆ రోజు ఇన్స్టాలో మనం నోట్స్ పెడతాము, మన ప్రొఫైల్ పైన నోట్స్. ఇప్పుడు పాటలు కూడా పెడుతున్నారు కదా, పాట పెడదామని ఏం పాట పెట్టను అని అనుకున్నాను. ఫస్ట్ నాకు గుర్తొచ్చిన పాట ఆ రోజు, పసివాడు ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తడపడతాడు. ఏంటి ఈ పాట సెలెక్ట్ చేసుకున్నానని తీసేశాను, అందులో లేదేమో, ఇన్స్టాలో దొరకలేదు. తర్వాత మనస ఎందుకే కన్నీరు, మన కోసం ఎవరున్నారు, కలగలమని ఎవరన్నారు, కరిగితే ఎవరేం చేస్తారు.
మళ్ళీ ఎందుకు ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ పాటలే వస్తున్నాయి, మంచి పాట ఏది గుర్తు రావట్లా, మీరు నమ్మరు. తర్వాత గుర్తొచ్చిన పాట అండి, ఒక్కరే రావటం ఒక్కరే పోవటం నడుమ ఈ నాటకం విధిలీలా. కూర్చున్నాను మెట్ల మీద, కూర్చొని ఎందుకింత నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను, ఎందుకింత నెగిటివ్ గా ఆలోచిస్తున్నాను, సరే ఇవాళ పాటే పెట్టను అని అనుకున్నాను. అంతే, విత్ ఇన్ అవర్స్లో తమ్ముడు ఫోన్ చేసి నాన్న పల్స్ లేదు అంటే అది షాక్. ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదండి. సరే అండి, మిమ్మల్ని అంటే గుర్తు చేసి బాధ పెడదాం అని కాదు. లేదు, అది అంటే మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మరుపు అనేది లేదు నాకు. ఏ విషయాలైనా భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మరుపు అంటారు. ఏ విషయాలైనా మనం మర్చిపోవచ్చు, కానీ మర్చిపోతామని మనం అనుకుంటాం, కానీ ఏదో సందర్భంలో మనకు అది గుర్తొస్తుంది అంటే మరుపు లేదు. ఆ క్షణం మర్చిపోతామేమో, కానీ తల్లిదండ్రుల్ని ఎలా మర్చిపోతామండి? మనం అంటూ ఉండడానికి వాళ్ళే కారణం. ఎలా మర్చిపోతాను నేను, మా నాన్ని మర్చిపోతానని నేను ఎలా అనుకుంటాను? ఒక్కసారి మాట్లాడింటే బాగుండేదేమో. పైగా చూసి అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లేచారు, నార్మల్గా బ్రష్ చేసుకున్నారు, బయటకు వచ్చారు, డోర్ తీశారు, తను కూర్చున్న ప్లేస్లో కూర్చొని అమ్మ అన్నయ్య తమ్ముడు కళ్ళ ముందు లాస్ట్లా అని శ్వాస వదిలేరు. ఏ హాస్పిటల్కి వెళ్ళాల, ఆరోగ్యం బాగాలేదని లేదు. వాళ్ళు చూసి జీవితంతో ఎంత బాధపడతారో, మా కళ్ళు ముందు పోయాను నేను చూడలేకపోయానని ఎంత బాధపడతాను. అది ఇప్పటికీ ఉంటుంది నాకు. సో నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, మీతోనే ఉంటారు ఎక్కడున్నా. ఉంటారండి. సో మీరు ఎలా బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతారు. మీరు అలా చెప్పే అందరూ నార్మల్ గా అవడానికి ప్రయత్నం చేసి ఇలా సరే వెళ్ళు, డైవర్షన్ వస్తుంది, చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఎంతసేపు ఫ్రెండ్స్ అందరూ అంటుంటే చేయడం. అమ్మకి ధైర్యం ఇవ్వాలి కదా. ఇప్పుడు అందుకే చెప్తున్నాను కదా, వచ్చిన 2 సినిమాలు కూడా ఉండిపోవాలి. నేను ఇప్పుడు నా పిల్లలకు హాలిడేస్, నేను ఉండిపోవచ్చు, చెయ్యొచ్చు. కానీ ఆలోచిస్తే నాకు అనిపించింది అమ్మకి మార్పు కావాలి. నాకు సినిమాలు వస్తాయో రావో తర్వాత విషయం అండి, చేస్తానో చేయనో తర్వాత విషయం అండి. కానీ అమ్మకి, ఎందుకంటే 25 yearsగా అసలు మా నాన్ని ఇలా కనిపెట్టుకొని ఉంది మా అమ్మ. ఎందుకంటే నాన్నకి 25 years బ్యాక్ బ్రెయిన్ సర్జరీ అయింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు అమ్మ నాన్న వదిలేసింది తెలియదు మాకు. ఎక్కడికి వెళ్ళినా విత్ ఇన్ అవర్స్లో నాన్న కోసం వచ్చేయాలి, అలా ఎవరో కనిపెట్టుకొని. అలాంటిది అమ్మని తీసుకెళ్ళాలి యుఎస్కి, అమ్మకి మార్పు కావాలి. సో చూస్తే మా అమ్మ ముందు నాకు ఇంకా ఆలోచించా, అరే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో, వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే ఎన్ని వచ్చినా ఎండ్ ఆఫ్ అనుకున్నది ఎప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నాకు అనిపించింది మా అమ్మ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు నేను తోడు లేకుండా నా స్వార్థం కోసం నేను చూసుకోవచ్చేమో, కానీ ఎంత కాదనుకున్నా ఆ మనసులో, అమ్మ మనసులో బాధ ఉంటుంది. నేను డైవర్షన్ బయటకు వస్తే మనకి డైవర్షన్ వచ్చేస్తుంది, కానీ అమ్మకు ఉంటుంది కదా. సో నేను తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఆ మార్పు తీసుకురావాలని తీసుకెళ్దామని అనుకుంటున్నాను. సరే, ఈ టాపిక్ లోంచి ఈ డైవర్షన్ పక్కకి వెళ్ళడానికి